దానికంటే ముందు జరిగిన సన్నివేశం. ఎందుకంటే గౌరవ మంత్రి గారు మెదక్ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు అక్కడ ఆనరబుల్ మెంబర్ గారు అంటే లోక్సభ మెంబర్ గారు రఘునందన్ గారు రిసీవ్ చేసుకున్న క్రమంలో ఒక పద్మశాలి ముద్దుబిడ్డ కాబట్టి ఆమెకు నూలు వస్త్రంతో అంటే నూలు దాంతో కండువలాగా వేయడం జరిగింది. అంటే రిసీవ్ చేసుకోవడం జరిగింది. మినిస్టర్ గారు రిసీవ్ చేసుకున్న దానికి బీఆర్ఎస్ సోషల్ మీడియా అంటే ద డైరెక్షన్ ఆఫ్ కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఆ బీఆర్ఎస్ సోషల్ మీడియా ఆ వర్డును అంటే ఒక హోదాలో ఉన్న వ్యక్తికి ఒక మినిస్టర్ గారికి రంకు అనే ఒక వర్డ్ యూజ్ చేసింది. దానికో భాగంగా మీడియా వాళ్ళు అడగడం ద్వారా కేటీఆర్ ఈ విధంగా అన్నాడు, కేసీఆర్ సోషల్ మీడియా ఈ విధంగా అంటుండు ఏంటి అని సమాధానం చెప్పంటే ఈ రంకు అనే వర్డ్ వాళ్ళకి ఎక్కువ తెలుసు. ఎందుకంటే వాళ్ళ పనులు అట్లాంటి పనులు చేసింది కాబట్టి అట్లాంటి పనులు వాళ్ళకే తెలుసు, కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి తెలుసు. ఎందుకంటే నాగ చైతన్యకు డైవర్స్ కావడానికి కారణము ఈ కేటీఆర్ గారు కేసీఆర్ గారు అని చెప్పడం జరిగింది. ఎందుకంటే సుప్రీంకోర్టు కానీ ఇంకా వేరే కోర్టులు కానీ హానరబుల్ అంటే మధ్యవర్తిత్వం ద్వారానే కొన్ని సమస్యలు పరిష్కారం అవుతుందని దాని ఉద్దేశం. ఎందుకంటే ఈ కేసు నాగ చైతన్య డైవర్స్ కారణం ఎందుకంటే దానికంటే ఒక ముందు ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ ఉంది. ఫోన్ ట్యాపింగ్ ద్వారా చాలామంది విషయాలు బయటకు వచ్చినాయి. ఆ ఫోన్ ట్యాపింగ్ విషయం ద్వారానే వీళ్ళ విషయాలు బయటకు వచ్చినామని చెప్పి ఉద్దేశం కొద్దీ దీనికి కారణము కేటీఆర్ కేసీఆర్ అని చెప్పి సంబోధించడం జరిగింది. దాన్ని చేసిన తర్వాత వీళ్ళు ఇంత అంటే దాని ఆమె తెలుసుకొని తెల్లవారి నెక్స్ట్ ఇది అంటే ఆమె పర్సనల్గా వాళ్ళ పేరు తీయడం వల్ల నేను ఆ వ్యాఖ్యలు వెనుక తీసుకుంటానని చెప్పడం జరిగింది. కానీ ఈ బీఆర్ఎస్ సోషల్ మీడియా కేటీఆర్ యొక్క డైరెక్షన్తో దీన్ని ఎక్కువ చేసి దానికంటే ముందు ఎందుకంటే వాళ్ళు నాగార్జున కేసు వేయడానికి ఎందుకంటే గవర్నమెంట్ మీద అంటే వ్యక్తిగతంగా ఈమెను ఒక బీసీ లీడర్ అని లేకుంటే ఈ గవర్నమెంట్ కూడా బుద్ధజల్లే ప్రయత్నంలో వాళ్ళు ఏం చేశారంటే ఇన్కన్వెన్షన్ను సాకుగా చేసుకుని ఇన్కన్వెన్షన్ కూలగొట్టింది కాబట్టి దాన్ని సాకుగా చేసుకొని నెక్స్ట్ ఏంటంటే పరువు నష్టం దావా వేస్తే ఇది సోషల్ మీడియాలో గిరా తిరుగుతుంది. తిరిగిన తర్వాత గవర్నమెంట్ మీద ఎఫెక్ట్ పడి ప్రజలలో ఒక నెగిటివ్ థాట్ వస్తుందని చెప్పి ఒక సంకుచిత అంటే చిన్న ఆలోచనతో వాళ్ళు చేయడం జరిగింది. యాజ్ పర్ అంటే ఈ స్టేట్మెంట్ ప్రకారం కేసు హానరబుల్ ఫస్ట్ స్పెషల్ కోర్టులో వీళ్ళు వేయడం జరిగింది. దాంట్లో స్టేట్మెంట్ ఏముంది, ఆ రోజు కొండా సురేఖ్ గారు ఏం మాట్లాడారు, దానికి సంబంధించి ఎందుకు ఈ డిఫమేషన్ వస్తుందని చెప్పి వాళ్ళకు తెలియాల్సిన అవసరం ఉన్నది. ఏంటంటే ఆ స్టేట్మెంట్ ప్రకారం ఏంటంటే ఆమె చెప్పిన ప్రకారం అండ్ ఈ పిటిషన్ ప్రకారం నాగ చైతన్య డివోర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయ్యింది. ఎందుకంటే ఇన్కన్వెన్షన్ హాల్లో కూలగొట్టద్దు అంటే సమంత నా దగ్గరకు పంపాలి అని ఆయన డిమాండ్ చేశారు. సమంత గారిని వెళ్ళమని నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేసిండ్రట. సమంత నేను వెళ్ళను అంటే ఎందుకంటే పెద్ద ఇన్కన్వెన్షన్ కూలగొట్టద్దంటే పెద్దవాళ్ళు ఉండగా నేనెందుకు వెళ్ళాలి అంటే ఒక లేడీ అయ్యి నేనెందుకు వెళ్ళాలి, దీనికి డైవర్స్కి ఏం సంబంధం అని చెప్పి ఉద్దేశం సంబంధించడం జరిగింది. దాన్ని వేరే రకంగా సోషల్ మీడియా వేరే రకంగా ఆలోచించి ఈ పరువు నష్టం దావా వేసే వరకు తీసుకొచ్చింది. అంటే ఈ కేసులో దీనివల్ల ఈ స్టేట్మెంట్ వల్ల ఏం లేదు, దీనివల్ల కేసు అవుతుందని మేము భావించట్లేదు. సరే ఇదంతా అయిపోతే నట వారసుడు ఈ నటుడు నాగార్జున ఉన్నాడు కదా, ఈయనకు సంబంధించి కేసు దేనికి సంబంధించింది డిఫమేషన్కి సంబంధించిన కేసు. దానికి సంబంధించి అక్కినే నాగేశ్వర ఎప్పుడు పుట్టిండు, నాగార్జున ఎప్పుడు పుట్టిండు, నాగ చైతన్య ఎప్పుడు సమంత్ ఎప్పుడు వచ్చింది, ఈ పిటిషన్లో ఇవన్నీ వచ్చినాయి. ఎందుకంటే మీరు డిఫమేషన్ గురించి మాట్లాడండి. ఆ డిఫమేషన్లో ఏమున్నది, ఎందుకు అట్రాక్ట్ అవుతుంది, ఎందుకు అట్రాక్ట్ కాదు అది తెలుసుకోండి. సో మేమేమంటున్నాం అంటే ఈరోజు కోర్టు వారు వాదనలు విన్నారు, రేపటికి వాయిదా వేయడం జరిగింది. ఎందుకంటే స్టేట్మెంట్ నాగార్జున గారి యొక్క స్టేట్మెంటు ఇస్తారేమని మేము భావిస్తున్నాం. అది ఇస్తారో లేదో అని చెప్పి మేము అనుకుంటున్నాం. ఇవ్వకపోవడం కూడా జరగవచ్చు. ఎందుకంటే దీంట్లో కేసులో ఏమీ లేదు. ఇంకొక విషయం ఏంటంటే టీపీసీసీ లీగల్ సెల్ పక్షాన మేము నాగార్జున గారి యొక్క విషయాలు కూడా మేము బయటకు తీస్తున్నాం. ఆర్టీఐ ప్రకారం డెఫినెట్లీ వాళ్ళ మీద కూడా మేము పరువు నష్టం దావా వేస్తాం. ఎందుకంటే మా యొక్క బీసీ మహిళా మంత్రిని అగౌరవపరుస్తూ ఈ విధంగా కేసులు వేయి అవాకులు చావాకులు చేయడం ద్వారా ఈ బీఆర్ఎస్ సోషల్ మీడియా కానీ ఈ కేటీఆర్ కేసీఆర్ కానీ చేయడం వల్ల మేము వ్యక్తిగతంగా మేము కూడా చాలా బాధపడ్డాం. ఎందుకంటే ఒక మహిళా మంత్రి ఈ విధంగా చేయడం వల్ల మేము కూడా వాళ్ళ మీద పరువు నష్టం దావా వేస్తాం. మేము కూడా రేపు మా లీగల్ సెల్ చైర్మన్తో మంత్రి గారు ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఆయన డిఫమేషన్ 100 కోట్లు కేసారని చెప్తారు. మంత్రి గారి వర్షన్ ఏం చెప్తున్నారు? మంత్రి గారు అదే చెప్పానండి. మంత్రి గారు అంతకుముందు జరిగిన ఏమంటే ఒక నూలు వస్త్రం వేయడం వల్ల నన్ను ఒక రంకు అనే ఒక వర్డ్ యూజ్ చేసిండ్రు. ఆ యూజ్ చేయడం వల్ల ఈ బాపుగాడు జయంతి వేడుకలకు వచ్చిండ్రు. అక్కడ ఏంటంటే ఇది జరిగిందని చెప్పి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్న క్రమంలో ఏంది కేటీఆర్ కేసీఆర్ విషయం చెప్పమని చెప్పారు. చెప్పడం వల్ల అక్కడ కదా ఈ సమస్య స్టార్ట్ అయింది.
ఇది వాళ్ళు రంకుల గురించి దాని గురించి మాత్రం మాట్లాడుతున్నారా? వాళ్ళు కదా చేసింది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ చేసింది ఎవరేం మాట్లాడుకుంటారు, ఎవరికి సంబంధాలు ఉన్నాయని చెప్పి విషయాలు వాళ్ళు కదా బయటకు పట్టింది. సో దానివల్ల ఆ విషయం నేను బయట పెట్టినా, నేను కొత్త విషయం ఏం బయట పెట్టలేదని చెప్పడం జరిగింది. సో రేపు నాగార్జున వస్తారా రారా అనేది కోర్టు నిర్ణయం. సాక్షులుగా ఇప్పుడు యార్లగడ్డ సుప్రియాని పెట్టారు, ఏంటి వాళ్ళకున్న వాళ్ళకు ఇదే చెప్పాను ఇంత పిటిషన్లో కూడా నాగేశ్వరరావు గారిని మొదలు పెడితే, సుప్రియ గారిని మొదలు పెడితే, సుమంత్ గారిని ప్రతి ఒక్కరి పేర్లు మెన్షన్ చేసింది. ఎందుకంటే వాళ్ళు మేము నటులం అని చెప్పడానికి ఈ పిటిషన్లో చేయడం జరిగింది. ఈ పిటిషన్లో ఏమీ లేదు. డెఫినెట్లీ మేము మా పక్షాన ఈ కేసు ఉంటుంది. డెఫినెట్లీ సురేఖ గారికి విషయంలో ఎలాంటి నష్టం జరగదు, ఇలా బాగుంటుంది అని మేము భావిస్తున్నాం.